ఇష్టంతో నేర్పించారు. బాగున్నాయి ఆ పాటలో. ఐతుకని యవనస్తుడు ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. ఏమైపోయాడు? కింద పడిపోయాడు. పౌలు ఏం చేశాడు? దేవుని కార్యాలు అంత గంభీరంగా గొప్పగా జరుగుతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఏంటంట? సమస్తమును యెహోవా మా యెడల జరిగించు కార్యములు బహు వింతైన కార్యములు. దేవుడు మా యెడల జరిగించే కార్యాలు అలాంటి బహు వింతైనటువంటి కార్యాలు. వింతైన కార్యం చేసే దేవుడు. నెక్స్ట్ అమ్మా, కంటద వాక్యాలు. పిల్లలు రెడీలో ఉన్నారా? కంటద వాక్యాలు. ఎదిగ్యా, ప్రిన్సీ, శరణ్య, హదస్స, అర్పిత, జయశ్రీ. పైకి రండి అందరు. అక్కలు చెప్పిన అందరూ పైకి రండి. కంటద వాక్యాల తర్వాత మళ్ళీ ఇంకో సాంగ్స్ ఉంటే తర్వాత క్రీస్తు పుట్టుక చివరిలో పెట్టాం, బాగుంటుంది. రండి. అరే బైబిల్ మౌనిక రెడీ చెప్పరానా ధైర్యంగా. యెహోవా కృప మన యెడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాసత్యము నిరంతరము నిలచును. కాబట్టి సమస్త అనుజనులారా యెహోవాను స్తుతించిరి. సర్వజనులారా ఆయనని కొనియాడడం. యెహోవాను స్తుతించిరి. కీర్తనలు 117. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ద్రాక్షవల్లి. వెరీ గుడ్. చెప్పు. కీర్తనలు 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలం నుంచి చెట్టు వలె నుండును. అతను చేయగలదియు సఫలమగును. దుష్టుల అలా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలో నీతిమంతుల సభలో పాపులు నిలవరు. 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకి తెలియను, దుష్టుల మార్గము నాశనకు నడుపును. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అర్పిత. నా పేరు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అర్పిత సూర్య. కీర్తనలు 134. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచిండేవారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశంను సృజించిన యెహోవా సియోను నుండి నిన్ను ఆశీర్వాదించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. ఎవరు? ప్రిన్సీ. పేరు చెప్పు. ప్రైజ్ లార్డ్ చెప్పు. నా పేరు ప్రిన్సీ. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రిన్సీ. కీర్తనలు 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడిచే వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించలేవు. నీ ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమము కలుగుట చూచెదవు.
నీ పిల్లలను చూసదువు. ఇశ్రాయేలు మీద సమాధాన పరచునుగా. శరణ్య ఒకసారి అందరం తీసావా? రికార్డ్ అండి లైవ్. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడిన ఎడల దానికి కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టజీతమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులను నిర్ధరించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించి స్వాస్థము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణ వంటి వారు. వారితో తన అంబుల పొద్దు నింపుకున్న వారు ధన్యులు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తన విరోధులతో వాయించుదురు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హదస్సా. నా టాపిక్ నేమ్ ఏంటంటే తల్లిదండ్రులను బాధించుట. మొదటిగా సామెతలు 19:26. తండ్రి కీడు చేసి తల్లిని తరిమేవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. రెండవది సామెతలు 28:24. నా తల్లిదండ్రులు సొమ్ము దోచుకొని ఆ ద్రోహం కాదనుకున్నవాడు రసింపజేయవానికి జాతకాడు. మూడవది సామెతలు 30:11. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరుము కలదు. నాలుగవది సామెతలు 11:29. తన ఇంటి వారిని బాధ పెట్టేవాడు గాలిని స్వతంత్రించుకొనుడు. ఐదవ సామెతలు 23:10. తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు జరబడకూడదు. ఆరవది సామెతలు 19:20. నీ తండ్రినైనను తల్లినైనను దూషించువాడు దీపము కారు చీకటిలో ఆరిపోయాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా నేమ్ ఇస్ ఇసాక్. మై స్టడీయింగ్ ఇన్ తాషౌర్యం. మై స్కూల్ నేమ్ ఇస్ భాష్యం. కీర్తనలు 134. యెహోవా సేవకులారా యెహోవా సన్నిధిలో యెహోవా మందిరంలో నిలిచి ఉండువారా మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశం సృజించిన యెహోవా సృజించినందును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జయశ్రీ. కీర్తనలు 20వ అధ్యాయము. ఆపత్కాలమందు యెహోవాని కుత్రమిచ్చును గాక. యెహోవా దేవుడి నామం ముద్రించును గాక. పరిశుద్ధ స్థలముల నుండి ఆయనకి సాయం చేయును గాక. సియోనులో నుండి ఆయన్ని ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యం అన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. నీ దహన బలులన్నీ అంగీకరించును గాక. నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేసి ఉన్నాము. మా దేవుని నామం బట్టి మేము మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించినని నాకు ఇప్పుడే తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథముల బట్టి కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేలను పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. యెహోవా రక్షింపుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చున్నాడు. రెండవది కీర్తనలు 121వ అధ్యాయము. కొండల తరపున కన్నుెత్తుచున్నాను, నాకు సాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సాయం కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు. ఆయన నా పాదము తొట్టిలనేయడు.
నన్ను కాపాడువాడు కుంకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కుంకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. పగులు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును ఆయన కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలందు ఆయన నిన్ను కాపాడును గాక. 3వది కీర్తన 128 అధ్యాయము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవాడు ధన్యులు. నిశ్చయముగా నీ చేతిలో కష్టాజీతం అనుభవించదవు. నీ ధన్యులో నీకు మేలు కలుగును. నీ లోట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. నీ పిల్లలను నువ్వు చేర్చెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నీ పేరు చెప్పు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు అలోయిస్ రోజ్. యెహోవా నా కాపాడి నాకు లేమి కలగదు. 23:1 ప్రైజ్ ద లార్డ్. చెప్పు మరి.